సో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఫలానా ఇది కట్టించాడు, ఫలానా ఇచ్చేశాడు, అంటే ఇదయ్యింది అన్నటువంటిది లేదు. అది చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బుల్లోంచి ఇదిగో నేను తీసి ఇది కట్టాను, ఇది ఇచ్చేసాను అన్నది ఎక్కడా లేదు. రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ లేదు. అలాగే లోకేష్కి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి నేను ఇలా వ్యక్తిగతంగా ఇస్తున్నాను అన్నది ఏం లేదు. పార్టీ తరఫున ఏదో ఇస్తున్నామని ఇంకోటి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఏదో ₹1 కోటి చెక్ ఇంకోళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన సంపాదనలోంచి బయట చేసింది ఏం లేదు. ఇలా చెప్పుకుంటూ పోయి చాలా మంది ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి ఆయన వ్యక్తిగత సంపాదన, ఆయనకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా అంటే వ్యాపారాలు ఆయనకు ఉన్నవి ఎక్కడ మనకు తెలియదు. ఓన్లీ ఆయన సినిమాలు చేసుకుంటాడు, సినిమాల నుంచి వచ్చేది తప్పితే ఇంకోటి ఏమీ లేదు. అలాగే పార్టీ విరాళాలు సేకరించడం అనేది కూడా చాలా తక్కువ అడగలేదు. ఆయన సినిమాకి తీసుకునేటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో, వరుసగా ఉన్నటువంటి ప్రాజెక్టులు, దాని మీద వచ్చినటువంటి షేర్ లాభాలు ఏవైతే ఉంటాయో ఆయనకి సంబంధించినవి, వాటి నుంచి మాత్రమే అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. రైతులకు కావచ్చు, ఎక్కడన్నా ఆపద ఉంటే వాళ్ళకి కావచ్చు. నిన్న ఒక ఇన్నోవేటివ్గా ఒక ఎలక్ట్రానిక్ స్కూటర్ని తనంతట తాను తయారు చేసుకున్న ఒక విద్యార్థికి ₹1,00,000 ప్రోత్సాహకంగా ఆయన ఇచ్చేశాడు, సొంత డబ్బు. యాజ్ అ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది మాత్రం కానే కాదు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి చెయ్యొచ్చు, పంచాయతీరాజ్ శాఖ నుంచో లేదంటే ఇంకో శాఖ నుంచో నిధులు సమీకరించుకొని ఫలానా చోటికి చేస్తున్నాం కదా, ఫలానా బిల్డింగ్ కడుతున్నాం కదా, ఫలానా చోట అది వేస్తున్నాం కదా, ఏదన్నా చేయొచ్చు. కానీ ఇది నేనే చేయాలి అని చెప్పి చేశారు. స్మార్ట్ కిచెన్, కడపలో స్మార్ట్ కిచెన్ 12 పాఠశాలల్లో